హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు రెండో వీడియో. ఇక్కడ తిరుమలలోని నాగతీర్థం అని ఒక ప్లేస్ నుంచి వెళ్తున్నాం. అది సేవ సదన్ 2 బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్స్ టైప్, ఒకటి నది టైప్ ఒకటి ఉంది. అది చూపెట్టడానికి వెళ్తున్నాం. సేవ సదన్ 2 నుంచి బ్యాక్ సైడ్ వస్తే మీకు ఈ ప్లేస్ వస్తుంది. ఇట్లా వెళ్ళాలి. మీకు అది నాగతీర్థం అనేది బోర్డు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే వెళ్తున్నాము. మాది ఫస్ట్ వీడియో వచ్చేసింది, అది ఒకసారి చూడండి. చూసి కొంచెం లైక్ చేయండి, అది ఎలా ఉందో. ఈ వీడియో కూడా చూసి కింద కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇలానే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటాను. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలానే వెళ్ళాలి. ఇక్కడ లోకల్ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా. ఇక్కడ లోకల్ వాళ్ళ ఇండ్లు కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇలానే ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ శ్మశానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ శ్మశానంలోకి వెళ్ళాలి ఈ రూట్కి. ఇది నాకు తెలియదు, ఇప్పుడు వస్తుంటేనే చూశాను. ఇక్కడ మొత్తం శ్మశాన వాటిక కూడా ఉంది. ఇదంతా విలేజ్ లోకల్. ఇది మన నార్మల్గా విలేజెస్లలో ఎలా ఉంటుందో అలానే ఉంటారు ఇక్కడ. మొత్తం దేవుడు అనేది అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ అంతా ఒక పల్లెటూరు టైప్ ఉంటుంది. మొత్తం ఎక్కువ పచ్చదనం, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చూడొచ్చు, ఎవరు లేరు. చాలామందికి తెలియదు, వస్తారు వచ్చేస్తారు, తొందరగా వెళ్ళిపోతారు. వచ్చినామా దర్శనం చేసుకున్నామా వెళ్ళిపోయామా. వచ్చేటప్పుడు ఏంటంటే కనీసం ఒక 2 or 3 days ఎంతోమందికి కోరిక ఉంటుంది, తిరుమలకి రావాలి, దర్శనం చేసుకోవాలి అది అని ఎంతోమందికి కోరిక ఉంటుంది. చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు కొండ మీదకి. కాబట్టి వచ్చినప్పుడే ఒక 3 or 4 days టైం చూసుకొని వచ్చి మంచిగా ఫ్యామిలీతోటి కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు మంచిగా టైం స్పెండ్ చేసి అన్నీ తిరిగి మళ్ళీ ఇప్పుడు వెళ్తాం, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తామో తెలియదు. కాబట్టి కొంచెం టైం తీసుకొని మంచి నిమ్మలంగా వచ్చి దర్శనం చేసుకొని లొకేషన్స్ అన్నీ తిరిగి హ్యాపీగా ఇంటికి వెళ్తే అయిపోతుంది. కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను మీకు చూపెడతాను. యాక్చువల్గా టెంపుల్ లోపల రికార్డ్ చేయకూడదు, అందుకే లోపలికి వెళ్ళాం కానీ రికార్డ్ చేయలేదు. టెంపుల్లో కెమెరా ఫొటోస్ అవి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు మనం తీసి కూడా కరెక్ట్ కాదు, అందుకనే తీయలేదు. వచ్చాక ఇక్కడ ఉంటుంది టెంపుల్ లోపల, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ దర్శనాలు చేసుకోండి, చాలా బాగా ఉంది ఇక్కడ. అలానే ఇక్కడ వాటర్, మన పల్లెటూరులో వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది కావచ్చు అని ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి అయితే వాటర్ లేవు దీంట్లో, ఒకసారి చూడండి. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా ఉంది. ఏదో కొత్త ప్రదేశానికి వచ్చినట్టుంది. అక్కడ తులసి కోట కనబడుతుంది, చూసారా? వాటర్ వస్తే తులసి కోట మీదికి రాక వస్తుందట వాటర్. దగ్గరికనే వెళ్తున్నాం, చూడాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో. యాక్చువల్గా మీకు అది మంచిగా వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి కావచ్చు, చూపెడదాం అనుకున్నాను. కానీ ఆడ ఏం లేదు. మళ్ళీ టెంపుల్లో కూడా కెమెరాస్ అవి నాట్ అలౌడ్ కాబట్టి ఆడ తీయలేదు. దర్శనం చేసుకొని వచ్చేసాము. కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా. కొంచెం ఇబ్బంది పడకుండా చూసి లైక్ చేయండి. గోశాల అంటారు తిరుమలలో. ఒకసారి ఇక్కడ ఇది వీడియో పర్మిషన్ ఉందో లేదో తెలియదు, కానీ వీడియోని రిలీజ్ చేస్తాను, లేకపోతే చేయను.
ఒకసారి చూడండి గోశాల ఎలా ఉందో. చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ, చాలా ఆవులు, ఎలిఫెంట్స్ ఉన్నాయి. నా వెనక కనబడేటి అన్నీ గోశాల. గోవిందా గోవిందా గోవిందా. వీటిపైన ట్యాక్స్ కూడా ఉన్నాయి. చూపెడతాను ఇప్పుడు. ఒక ఎలిఫెంట్ అయితే డ్యాన్స్ చేస్తుంది, దాన్ని కూడా చూపెడతాను. గోవింద 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 గోవింద. ഓരായരിന്നുണ്ട് തത്തുന്ന മാറിന്ത ഭോഗമന്ദരണ്ടായ നിലകായ നീതന്ത ഓരായരിന്നുണ്ട് തത്തുന്ന മാറിന്ത ഭോഗമന്ദരണ്ടായ നിലകായ നീതന്ത തനലകലനി വനമുഹിയന്തു നിരവക ശൂവെന്ത ജനലഗനനി വനമുഹിയന്തു നിരവക ശൂവെന്ത ഗോരിയുഗർനായ നരിയായ ബോയെന്ത ഗോരിയുഗർനായ നരിയായ ബോയെന്ത ഗോവിന്ദ 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 గోవింద 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 వచ్చి బయటికి వస్తుంటే ఇలా ఉంటుంది లొకేషన్. అక్కడ మళ్ళీ ముంగట ఆవులు ఉన్నాయి, ముంగట ఎంట్రన్స్ దగ్గర ఎవరు పెడుతున్నారు వాటికి ఫుడ్. చూసారు కదా ఇలా ఉంది వీడియో. బాగుందని అనుకుంటున్నాను, ఏదో అలా తీసాను, అసలు ఇలా ప్లానింగ్ లేకుండా వచ్చాను కాబట్టి కొంచెం చూసుకోండి. ఇది గోశాల నేను ఇలా చూపెట్టాను. రేపు ఒక మంచి వీడియోతో కలుస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.